వేడి వేడి అన్నంలో పప్పు టమాటా కూర, ఆవకాయ, అలా ఒక్క స్పూన్ నెయ్యి కలుపుకొని తింటే అబ్బా! నాన్ వెజ్ అయినా సరే పక్కకు జరగాల్సిందే అమ్మ. మా స్టైల్‌లో పప్పు టమాటా కూర ఎలా చేస్తామో చూపించేస్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. అందులోకి 4, 5 టమాటాలు ముక్కలుగా చేసుకొని వేసుకోండి. 6, 7 పచ్చిమిర్చి మీ కారం తగినంత చూసుకొని వేసుకోండి. ఆ తరువాత ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోండి. తాలింపు కోసం 4, 5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, 4, 5 రెబ్బల వెల్లుల్లిపాయలు, అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ ఉడికిపోయిన కందిపప్పులోని కొంచెం పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకును. అందులోనే మీకు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత వాటర్ కూడా చిక్కదనం చూసుకొని వేసుకోండి. నూనె వేసుకొని అందులోకి తాలింపు దినుసులు అన్నీ వేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేసుకొని పప్పులోకి వేసేయడమే. అంతే, పప్పు టమాటా కూర రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.